బీజేపీకి ఏంటంటే వాళ్ళకి గెలిపే కావాలి, దేశం ఏమైనా పర్లేదు, కంపు చేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ యూ హెవ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. రెండోది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు అది. నేను అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఈరోజు నేను ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను రియల్ టైమ్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాట్ నౌ 84 నుంచి నేను అమలు చేస్తున్నాను. 95 నుంచి నేను మీ సేవా సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాను. ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్కి వెళ్ళాం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ ఎ చిప్పును కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది, ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లని గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. మీరు పోయి ఓటేస్తారు. ఓటేసినప్పుడు మీరు ఎవరికి వేసారో మీకు తెలియదు. వీవీప్యాట్లో ఆ రోజు మేము ఫైట్ చేసాం. సుబ్రహ్మణ్య స్వామి కూడా కోర్టుకు పోయేటప్పట్లో. ఇప్పుడు వీవీప్యాట్ వచ్చింది. ఆ వీవీప్యాట్ ఏంటి? ఆ థర్మల్ ప్రింటింగ్ ఏదో పెట్టారు. ఎక్కువ లైటింగ్ ఉంటే కరిగిపోతుంది, కాబట్టి లైటింగ్ ఉండదు, చూస్తే మీకు కనపడదు. అంటే మీరు ఎవరికి ఓటేసారో చూడకుండా ఓటేసే పరిస్థితి. దానికి 5-6 గంటలు ఎందుకు వేయాలి? రెండోది, ఇది అయిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో ఎరోడ్ అయిపోతుంది. 6 నెలలు అంటున్నారు, 2-3 నెలలు. ఎలక్షన్ కేసు ఎన్ని రోజులు పడుతుంది? 3-4 సంవత్సరాలు పడుతుంది. అప్పుడేమవుతుంది? ఇది ఒక ప్రాబ్లం. మూడోది, క్యాండిడేట్ ఎవడైనా ఓడిపోతే 5 ఏళ్ళు పనిచేశారు, క్యాండిడేట్ ఓడిపోతాడు, కనీసం రీకౌంటింగ్కి అవకాశం లేదు. రీకౌంటింగ్ లేకపోతే క్యాండిడేట్కి ఎందుకు ఓడిపోయామని తెలుసుకున్న హక్కు అయినా ఉంది కదా కష్టపడినప్పుడు. అది కూడా లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి. నమ్మకమైన వ్యవస్థ ముందుకు పోవాలి. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్ పోయినప్పుడు మనకెందుకంటే ఇవన్నీ? నేను టెక్నాలజీ ఈ దేశంలో నాకంటే ప్రమోట్ చేసాడు ఎవడు లేడు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్. యు ఆర్ ఆల్ అవేర్. అట్ ద టైం నేను వాజ్పేయితో, అంత మునిపి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటే ఇద్దరితో ఫైట్ చేశాను. దేవేగౌడ, గుజరాల్తో ఫైట్ చేస్తే లాస్ట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను డీరెగ్యులేషన్ పోవాలంటే అది ఎక్కడ అవుతుంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే కాదండి చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడితే నేను చైర్పర్సన్ ఆఫ్ దట్ కమిటీ. ఐ హావ్ గివెన్ రికమెండేషన్. అదే ఈరోజు బిఎస్ఎన్ఎల్ మొనోపొలీ బ్రేక్ చేసి ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి.